క్యాన్సర్ అంటే మన శరీరంలోని అవయవాలు నియంత్రణ లేకుండా పెరుగుతూ ఆరోగ్యాన్ని తినేసే వ్యాధి. అది చిన్నదిగా మొదలవుతుంది, స్టేజెస్ పెరిగే కొలది మిగతా అవయవాలకు కూడా పాకిపోయే భయంకరమైన వ్యాధి క్యాన్సర్. అలాగే పాపం కూడా చిన్నగా అలవాటుగా మొదలవుతుంది. ఒక చెడ్డ తలంపు, ఒక అబద్ధం, రహస్య పాపం. అది చిన్నదే కదా అనుకుంటే చివరికి అది చాలా భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. ఎస్, ఒకవేళ క్యాన్సర్ వస్తే నువ్వు డాక్టర్ దగ్గర పరిగెత్తుతున్నావా? మరి ఆత్మను తినేస్తుంటే పాపం నువ్వు ఎవరి దగ్గర పరిగెత్తాలి? దేవుని దగ్గర పరిగెత్తాలి కదా. క్యాన్సర్ బాడీని నిశ్శబ్దంగా తినేస్తుంది. అదేవిధంగా పాపము కూడా ఆత్మను నెమ్మదిగా చంపేస్తుంది. అవును, అందుకనే డాక్టర్ దగ్గరికి వెళితే దీనికోసం చేసే ట్రీట్మెంట్ ఏంటి? కీమోథెరపీ. అది శరీరాన్ని చాలా బాధ పెడుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే అద్భుతమే. అలాగే సేమ్ మారు మనసు రక్షణ నీ ఆత్మను మనశ్శాంతిని కలుగజేస్తుంది. 103:3 ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అంటాడు. అందుకనే స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చిన తర్వాత మ్యాక్సిమం చాలా మంది ఏడుస్తారండి. ఎస్, యాకోబు రాసిన పత్రిక 1:15 మనం చూస్తే పాపమునకు కూడా స్టేజెస్ ఉంది. దురాశ గర్భము ధరించి పాపమున కనగా పాపము పరిపక్వమై మరణము కనుగొంటుంది. అంటే దురాశ అనేది ఒక స్టేజీ, ఆ తర్వాత దాంట్లో నుంచి గర్భం ధరించడం 2వ స్టేజీ, తర్వాత పాపం కంటాం 3వ స్టేజీ, పాపం పరిపక్వమైన తర్వాత మరణం కంటాం 4వ స్టేజీ. ఇది వచ్చింది అంటే నరకమే, అది వచ్చింది అంటే 4వ స్టేజీ. గ్యారెంటీ లేదు. ఇప్పటికైనా నీ ఆత్మిక క్యాన్సర్ని పోగొట్టుకో.